కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మా గొప్ప దేవ, నిజ రక్షక, జీవము కలిగిన దేవ, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మేమందరము నీ తట్టు చూస్తూ ఉండగా నీ స్వరాన్ని వినిపింపచేయండి. నీ ముఖ ప్రత్యక్షతను మాకు ఇచ్చండి. నీ ఆత్మ కార్యమును మా మధ్య మీరు జరిగించండి. లెట్ జీసస్ నేమ్ ఓన్లీ బి లిఫ్టెడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us. మా మధ్యలో యేసు నామము మాత్రమే పైకెత్తబడినట్లు మా అందరి యొక్క గురిని నీ వైపు తిప్పండి. మీరే ఆధిపత్యం వహించి మీ నామమును మహిమపరచమని యేసు అను నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. చూడండి, దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క మర్మము క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయములో ఈ మర్మము గొప్పది. క్రీస్తుకు సంఘమునకు ఉండినటువంటి సంబంధము అనేటటువంటి మర్మము గొప్పది. చూడండి, దేవుని యొక్క మర్మము అందరికీ తెలియపరచబడదు. సీక్రెట్స్ అందరితో పంచుకుంటామా? రహస్యాలు అందరితో పంచుకో. ప్రత్యేకంగా ప్రేమించిన వారితో మాత్రమే పంచుకుంటాం. దేవుని మర్మము తెలియాలంటే దేవుణ్ణి కూడా మనం ప్రత్యేకంగా ప్రేమించిన వారిగా ఉంటేనే దేవుని మర్మం తెలుస్తుంది. అయితే అలాగా ప్రేమించడానికి మూలము ఇక్కడ ఉన్నది ఏంటంటే యెహోవా యందలి భయము. ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన మర్మం ఏంటంటే ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నిబంధన ఏంటి? స్పష్టంగా దేవుడు చెప్పాడు కదా, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇంకా మళ్ళీ తెలిసేదేంటి? అది దేవుడు తెలియజెప్పాలట. అది కూడా ప్రత్యేకంగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే తెలుస్తుందంట. అవును, నేను ఒక చిన్న ఉదంతాన్ని చూపించి ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సౌలు క్రైస్తవ సంఘాన్ని హింస పెడుతూ
ధర్మశాస్త్రాన్ని బాగా ప్రేమిస్తూ సంఘమును బాధ పెడుతూ దమస్కులో ఉండిన సంఘాన్ని కూడా చెరపాలని ప్రధాన యాజకుల యొద్ద అనుమతి తీసుకొని వెళుతూ ఉండినప్పుడు మార్గ మధ్యంలో యేసు ప్రభు వారు ఆయన్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా సౌలు పౌలుగా మారకముందు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, ప్రభువా నీవు ఎవడవు? ఏమంటున్నాడు? అసలు నువ్వెవరవయ్యా అన్నాడు. దేవుని స్వరం వినబడినప్పుడు ఆ స్వరం ఎవరిదో గుర్తు పట్టలేనటువంటి స్థితిలో సౌలు ఉన్నాడు. 11వ వచనంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 11వ వచనంలో 10వ వచనం నుండి, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. ఏంటి డిఫరెన్స్ సౌలుకి అననీయకి? సౌలు అసలు నువ్వెవరవయ్యా, నాతో మాట్లాడుతుంది ఎవరు? అది ఎవరి స్వరమో గుర్తు పట్టలేని స్థితిలో అప్పుడున్నాడు సౌలు. అననీయ పేరు పెట్టి పిలువబడగానే ప్రభువా ఇదిగో నేనున్నాను అంటే ఎవరు పిలిచారో గ్రహించిన వాడుగా అననీయ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును. దేవుని స్వరాన్ని గుర్తుపట్టేది ఎవరు అంటే అక్కడ అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ఎవరు గుర్తుపడతారు? శిష్యులు గుర్తుపడతారు. మనమందరము కూడా శిష్యులముగా దేవుని గొర్రె పిల్లలముగా ఉంటే దేవుని స్వరాన్ని గుర్తుపడతాం. లేకపోతే అది ఎంతటి ప్రత్యక్షత అయినా కానివ్వండి, మిట్ట మధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే మించిన వెలుగులో స్వరం విన్నా కూడా గుర్తుపట్టలేనటువంటి సౌలులాగా మిగిలిపోతాం. అదే శిష్యులమైతే అర్ధరాత్రి వేళ విన్నా కూడా గుర్తుపట్టగలుగుతాం. కాబట్టి దేవుని మర్మము అందరికీ తెలియదు. ఆయనకు నిజంగా శిష్యులైన వారికి, నిజముగా ఆయన వెంబడించాలి అని కోరుకున్న వారికి మాత్రమే ఆయన మర్మం తెలియపరచబడుతుంది. ఈ విధంగా నువ్వెవడవు అని అడిగిన సౌలు తర్వాత ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఏంటంట? రక్షింపబడి దేవునితో నడిచిన కొంతకాలం తరువాత
శిష్యుని యొక్క అనుభవం ఎలాగుంటుంది, అపోస్తలుని యొక్క అనుభవం ఎలాగుంటుందట? దేవునిని మేము శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట మేము అలాగ ఎరగం. ఆత్మ ద్వారా ఎరిగిన జీవితం మాలో ఇప్పుడు ఉంది. ముందేమో భౌతికంగా వినబడుతున్న స్వరం ఏంటో గుర్తుపట్టలేని స్థితి, ఇప్పుడు ఆత్మీయ స్వరం ఎవరిదో గుర్తుపట్టేటటువంటి స్థితి. అది ఒక అపోస్తలునికే కాదు, సంఘానికి కూడా అనుభవం ఉండాలని గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నది. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. మనమందరం నిజంగా దేవుణ్ణి అలాగే ఎరిగిన వారమేనా? పౌలు చెప్తున్నట్లుగా మేము శరీర రీతిగా కాదు, శరీర ప్రకారముగా ఈ లోకమంతా యేసు ఎవరో తెలుసు. ఆయన ఇజ్రాయేలు దేశంలో జన్మించాడు, మానవుల పాపముల నిమిత్తం జన్మించాడు, మానవులను పాపం నుండి విడిపించడానికి శిలువ మీద మరణించాడు. ఆయన శిలువలో కూడా ప్రేమ చూపించాడు. ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు. అంతవరకే లోకం ఎరిగినటువంటి క్రీస్తు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మేము అలాగే ఎరగం. మేము ఆయన ఎరిగినది జీవితం ఇంకొకటి, ఇంకా లోతుగా ఎరిగిన వారం మేము. అందుకే లోతున వినబడు స్వరమా, అది నిజమైన మన జీవితాల్లో. చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అట్టి వారికే ఆయన తన నిబంధనను తెలియజేస్తాడు. ఆ పాత నిబంధన కంటే కూడా క్రొత్త నిబంధన యొక్క జీవితం ఎంత శ్రేష్టమైనదో, మీరెందుకు శ్రేష్ఠులో, మీరెందుకు జీవ మార్గంలో నడుస్తున్నారో, ఇది ఎందుకు నూతనమైనదో తెలియాలంటే ఏం కావాలి? ఆయన యందు భయం మనలో ఉండాలి. పాత నిబంధన భక్తులను అంత యోగ్యమైనటువంటి ప్రవక్తలుగా, పాత్రలుగా దేవుడు వాడుకోవడానికి వారిని నడిపించిన ఒకే ఒక్క కారణం ఇదే, దేవుని యందలి భయం. ఈనాడు జీవము కలిగినటువంటి మార్గంలో నడవవలసినటువంటి సంఘం మిస్ అవుతుంది కూడా ఇదే, దేవుని యందలి భయం. దేవుని యందలి భయం మనం గనక నేర్చుకుంటే దేవుని యొక్క మర్మము మనము గ్రహిస్తాం. అంతేకాదు, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు ఏం కోరుకోవాలో దాన్ని ఆయన వాడికి నేర్పిస్తాడు. ఎందుకు మనము సరి అయినటువంటి దానిని కోరుకోలేకపోతా ఉన్నాం దేవుని సన్నిధిలో? అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును. ఎందుకు మనం అడుగుతున్నా పొందుకోలేకపోతున్నాం అంటే సరిగా మనం ఏదో కోరుకోవలసిన విధంగా కోరుకోవడం లేదు, అడగవలసిన విధంగా అడగడం లేదు. మరి నేను అలాగా అడగాలంటే ఏం చేయాలి? ఇదిగో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు ఏం కోరుకోవాలో అది ఆయన వాడికి నేర్పిస్తాడు. ఏమి అడగాలో, ఎప్పుడు అడగాలో నేర్పిస్తాడు. మనం దేవుని చిత్తం గ్రహించడం అంటే అది. మనం అట్టి అనుభవంలోనికి వెళ్లకుండా దేవుణ్ణి ఒకటే అడుగుతూ ఉంటే
పని నెరవేరదు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అంతేకాదు, అందుకే మనము ప్రార్థించేటప్పుడు వివేచనతో ప్రార్థించాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. అయితే మనకు యుక్తముగా ప్రార్థించడం ఎలాగో తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. బాగుంది. ఎంతకాలము మనం ఇంకా ఆ అజ్ఞాన దశలోనే ప్రార్థన చేద్దాం? నాకు వివేచన ఇవ్వయ్యా, నాకు తెలివి ఇవ్వయ్యా, నేనేం అడగాలో, ఏం కోరుకోవాలో, ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించయ్యా అని అడగొద్దా మనం? ఇదిగో ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అలాగే 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 9:10లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివికి వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే మనలో వివేచనకు ఆధారం. చూసారా? వివేచనతో మనం ప్రార్థించాలి అంటే మనకేముండాలంటే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి ఉండాలి. దేవుని యొక్క మర్మము మనము తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే దేవుని అందలి భయము ఉండాలి. అంతేకాదు, అట్టి జ్ఞానం కోసం, వివేచన కోసం మనమట సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లుగా వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. అప్పుడు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఏంటంట? దేవుని గూర్చిన విజ్ఞానము, దేవుని యొక్క మర్మము, దేవుని గూర్చిన తెలివి, పరిశుద్ధ దేవుని గూర్చిన మర్మము, తెలివి నాలో ఎప్పుడు దొరుకుతాయంటే ముందు నేనేం చేయాలి? వెదకాలి. ఎలా వెదకాలి? దాచబడిన ధనమును వెదకినట్లు. గుప్త నిధులను వెతుకుతారే, అలా వెదకాలి. వెండిని వెదకినట్లు. ఇప్పుడు వెండికి వాల్యూ లేదు, బంగారాన్ని వెతికినట్టు వెతకాలి. దాచబడిన ధనం, గుప్త నిధులను ఎలాగ వెతుకుతారో, ఎంత లోతైనా దవ్వుతారో, ఆడ ఉందని తెలిస్తే, ఉందనిపిస్తే, రూఢిగా కదా, అలాగ వెతకాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నాయి. అంటే దేవునిలో ఉన్నాయి కదా, మరి నేను వెతకాలి కదా. రూఢిగా తెలుసు దేవునిలో ఉన్నాయని, అయితే నేను ఎలాగ వెతకాలి? గుప్త నిధిని వెతికినట్టు వెతకాలి. ఆ తృష్ణ, ఆ కోరిక, ఆ వాంఛ మనలో లేనంత వరకు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి మనలో ఉండదు. దేవుని గురించిన మర్మం మనకు అర్థం కాదు. దేవుని యొక్క నూతన నిబంధన అంతకన్నా అర్థం కాదు. ఎన్నటికీ మనము లోతులోకి నడిపించేటటువంటి దేవుని స్వరాన్ని గుర్తుపట్టలే. కాబట్టి మనలో వాంఛ ఉండాలి, దానికి తోడుగా దేవుని అందలి భయం ఉండాలి. ఈ భూమి మీద ఏమిటి లోకము ఎరుగని రీతిగా క్రీస్తును ఎరిగిన అపోస్తలుల అనుభవం? శరీర రీతిగా గాక ఆత్మ
లో క్రీస్తును ఎరిగినటువంటి జీవితం ఏంటి అపోస్తలులు కలిగి ఉండడానికి కారణం? ఏమి గ్రహించారు క్రీస్తులో వారు? భౌతికంగా క్రీస్తును గూర్చినటువంటి సువార్త ఏమిటి అంటే, ఆయన ప్రతి రోగమును బాగు చేస్తాడు, ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, ప్రతి మేలుతో నింపుతాడు, ప్రతి శాపము నుండి విడిపించి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ఇది లోకమంతా ఒప్పుకునేటటువంటి క్రీస్తు. అపోస్తలులు అంటున్నారు, మేము అసలు ఇక అలాగా ఆయన ఎరగం. మరి ఎలాగ ఎరిగి ఉన్నారు వారు? వారు ఎలాగ క్రీస్తుని అర్థం చేసుకున్నారో, ఎలాగా అపోస్తలులు అట్టి అగ్నితో రగల్చబడ్డారో, రగిలిపోయారో, వారు ఎలాగ క్రీస్తును స్టడీ చేశారో ఈరోజు ఒకసారి మనం చూద్దాం. ఈ భూమి మీద పాపము లేకుండా, లేకపోతే పాపమును పూర్తిగా జయించిన జీవితం మొట్టమొదటిసారిగా జీవించిన వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన అలాగా జీవించడానికి కారణం ఏంటో అది స్టడీ చేశారు అపోస్తలులు. అది ఎరిగి ఉన్నారు క్రీస్తులో. అందుకే అన్నారు, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిన వారము కాము ఇక మీదట. క్రీస్తు ఎలాగా ఈ భూమి మీద జీవించాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో, అనగా యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను ఆత్మీయ మరణము నుండి రక్షింపగలవానికి. ఆడలేదుగా ఈ ఆత్మీయ మరణం, నువ్వెందుకు పెడుతున్నావు? అక్కడున్నది ఆయన ప్రార్థన అంగీకరించబడింది అంట. ఆయన ప్రార్థనకు జవాబు దొరికింది అట. ఆయన కోరిక నెరవేర్చబడింది అట. మరి ఆయన భౌతికంగా మరణించాడా లేదా? లేకపోతే భౌతికమైనటువంటి మరణం అంటే యేసు ప్రభువుకు అంత భయమా? యేసు ప్రభు వారి తరువాత ఆదిమ సంఘంలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల సంఘాల్లో ధైర్యంగా మరణంలోనికి అడుగు పెడుతున్నటువంటి భక్తులు ఉన్నారు. సింహాలు చీల్చడానికి వస్తున్నా పాటలు పాడుతూ నిలవబడ్డారు, వారికి భయం లేకుండా. ఫిలిప్పు కుమార్తె యవ్వనస్తురాలు, ప్రవచన వరము కలిగినటువంటి హెర్మాయిని కత్తిలాగా గుచ్చితే అది మెడ లోపలికి దిగకుండా ఎముకకు గుచ్చుకొని లోపలికి ఇరుక్కొని పోతే బాధతో కేక వేయకుండా సంతోషంతో పాటలు పాడింది. మరణం అంటే భయం లేదు. మరి యేసయ్యకి ఎందుకు భయం? యేసు ప్రభు వారికి భౌతిక మరణం అంటే భయం లేదు. ఆయన నీ కోసం నా కోసం ఎన్నిసార్లైనా సిలువ ఎక్కడానికి సిద్ధం. అది ఘోరమైనటువంటి బాధ, హింస, అయినా ఆయనకు అది భయం లేదు. ఆయన ఒక్క మరణాన్ని గురించి భయపడ్డాడు, ఆత్మీయ మరణం.
ఆత్మీయ మరణాన్ని గూర్చి భయపడ్డాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో 15వ వచనంలో ఒక మాట ఉంది. పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము యొక్క ఫలం ఏంటి? మరణం. ఈ మరణం నుండి తప్పించాలి అంటే పాపము నుండి తప్పించబడాలి. అందుకు యేసు ప్రభు వారు మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. చాలామంది యేసు ప్రభు వారు దేవుడు కాబట్టి, స్వయాన దేవుని కుమారుడు కాబట్టి ఆయన పాపము చేయడానికి ఆస్కారమే లేదు. మనం కేవలం మనుషులం కాబట్టి మనం పాపంలో సులభంగా పడిపోతాం. చాలామందికి ఉండినటువంటి అపోహ అది. ఆయన దేవుని కుమారుడే, కానీ ఈ భూమి మీదకి ఆయన నరునిగా వచ్చినప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. 100% ఆయన దేవుని కుమారుడు, 100% ఆయన మానవుడు. కాబట్టి మానవుని కూడిన ప్రతి బలహీనత ఆయనలో ఉన్నది. దాన్ని గూర్చే అటువలే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడు. చూడండి, ఈ శోధనల గుండా ఆయన వెళ్ళినప్పుడు దాని అంతిమంగా ఆయన మరణంలోనికి అడుగు పెట్టకూడదు. అనగా పాపము వలన వచ్చే జీతము ఆయనకు అనుగ్రహించబడకుండా ఉండాలి అంటే ఆయన పాపమును జయించిన వానిగా ఉండాలి. అందుకు ఆయన కన్నీళ్లు విడిచాడు, రోదనము చేశాడు, మహారోదనము. చూడండి, ప్రార్థించడం అంటే ప్రభువా మమ్మలను దీవించయ్యా, ప్రభువా మమ్మలను స్వస్థపరచయ్యా, ప్రభువా మా ఈ అక్కర తీర్చయ్యా, ప్రభువా మాకి సహాయం చేయయ్యా, అది ప్రార్థించడం. మహారోదనతో కన్నీళ్లతో యాచించడం అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుణ్ణి అడగడం. యేసయ్య ప్రార్థనలో ఈ అనుభవం ఉందంట. ఏంటి ఆయన ప్రత్యేకమైనటువంటి వాంఛ? ఈ మరణం నుండి తప్పించబడాలి, ఈ ఆత్మీయ మరణం నుండి తప్పించబడాలి. అయితే అంత మాత్రానే ఆయన ప్రార్థన అంగీకరించబడలేదట. ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేసినంత మాత్రానే ఆయన ప్రార్థన అంగీకరించబడలేదట. ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి? ఆయన ఈ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడిన ప్రార్థన. కాబట్టి దేవుని యొక్క మర్మము మనము గ్రహించాలి అంటే, నూతనమైన జీవ మార్గంలో మనం ఎల్లప్పుడూ లోతులో నడవాలి అంటే, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివితో నేను ఏది అడగాలో, ఏ మార్గంలో నడవాలని కోరుకోవాలో అది నేను గ్రహించాలి అంటే, దేవుని స్వరం నేను గుర్తెరగాలి అంటే ఏది ప్రాముఖ్యం? దేవుని యందలి భయం, యెహోవా యందలి భయం.
చూడండి, ఈ దినాలలో క్రైస్తవులను అనగా విశ్వాసులను ఇట్టి ఆత్మీయ లోతులోనికి బడకుండా ఉండడానికి వారిని అడ్డగిస్తుంది ఏంటి అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడడు. మనం ఇందాక చూసాం, యేసు ప్రభు వారట మనవలే సమస్త విషయములలో శోధింపబడ్డాడట. అక్కడే మనం చూస్తాం, దేవుడు కీడు విషయమై శోధింపబడ్డాడు 13వ వచనంలో. మరి యేసు ప్రభు వారు శోధింపబడ్డాడు కదా, ఇక్కడేమో దేవుడు కీడు విషయమై శోధింపబడడు. ఇదే స్పష్టమైనటువంటి రుజువు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదికి 100% నరమాతృనిగా అడుగు పెట్టాడు అనడానికి. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ పాపం వల్ల వచ్చు మరణానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఏంటి అంటే, ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత మరులు కొల్పబడినటువంటి వాడై. ఈ స్వకీయ దురాశలు ఏంటి అంటే, బిటర్నెస్ అంటే పొరుగు వారి మీద లేదా తన సహోదరుల మీద చేదు అనుభవం కలిగి ఉండడం, గ్రంబుల్ సనగడం, ఎదుటి వారిని త్వరగా విమర్శ చేయడం, వ్యర్థమైన వాటిని మోహించడం, ధనాపేక్ష, ఇవి స్వకీయమైనటువంటి దురాశలు. ఏమేంటి? బిటర్నెస్, సహోదరుల మీద అసూయ కలిగి ఉండడం, గ్రంబుల్ సనగడం, విమర్శించడం, వ్యామోహం, ధనాపేక్ష, ఇటువంటి సమస్తమైనటువంటి దురాశల చేత ఏడ్వబడి ఏమవుతున్నాడట? మరులు కొల్పబడిన వాడై అని ఉంటుంది. అంటే ఈ దురాశల నుండి ఇన్విటేషన్ వస్తుంది, ఆహ్వానం వస్తుంది. ఆ ఆహ్వానికి ప్రతిస్పందిస్తున్నాను, ప్రతిస్పందించి ఏం చేస్తున్నాను? ఆ దురాశ వలన మరలు కొల్పబడిన వాడే శోధింపబడును, ఆ దురాశ గర్భము ధరించి అంటున్నాడు. ఎప్పుడైతే నేను ఈ పాపము యొక్క ఆహ్వానానికి ప్రతిస్పందిస్తానో ఏం జరుగుతుందంటే, ఈ దురాశ నాలో, ఈ పాపము గర్భం దాల్చడం మొదలవుతుంది. తర్వాత నాలో పాపం ప్రవేశించడం. కాబట్టి there is temptation followed by conception which leads into sin, ultimately into death. కాబట్టి శోధన గర్భం దాల్చడంతో ముగిసి పాపము ద్వారా మరణంతో అంతమవుతుంది. ఇట్టి జీవితాన్ని మనము తప్పించుకోవాలి అంటే మనము యేసు ప్రభు వారి వలె భయంతో రోధించే వారిగా ఉండాలి. నాలో ఎన్నడూ ఇక ఇటు అసూయ ఉండకూడదు, ఇటు సణుగు ఉండకూడదు, ఇటు గొణుగు ఉండకూడదు, ఎదుటి వారిని త్వరగా విమర్శించేటటువంటి స్థితి నాలో ఉండకూడదు, దేని మీద వ్యామోహం ఉండకూడదు, ధనాపేక్ష నాలో ఉండకూడదు అని మనము యేసు ప్రభు వారి వలె
రోదనముతో కన్నీళ్లు పెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆలోచనలోనైనా ప్రవర్తనలోనైనా ఎన్నడూ నేను ఇటివి కలిగి ఉండకూడదు. చూడండి, చాలా సులభం ఆలోచనలో పాపం చేయడం, చాలా సులభం. ఒక దురాలోచన ఎదుటి వ్యక్తిని గురించి, ఒక సహోదరుని గురించి, సహోదరుని గురించి, అంతే పాపానికి కారణమవుతుంది. ఆశ్చర్యకరంగా యేసు ప్రభువు వారు ఇట్టి అనుభవంలో గుండా కూడా వెళ్ళి జయించగలిగినాడు. ఇది ఆయన ప్రతిష్ఠించిన నూతన మార్గము, జీవము కలిగిన మార్గం. ఈ మార్గంలో మీరు నడవాలి, పాత నిబంధన భక్తుల్లాగా కాదు. మరి మనం అలాగ నడవాలి అంటే ఆయన వైపు చూసి మనము ఆయన ఎలాగా జయించగలిగాడో మనము కూడా అలాగ జయించడానికి ఆయన వలె వాంఛగలిగిన వారిగా ఉండాలి. అదే కదా మనం ఇందా చూసాం, జ్ఞానమును ఎలాగ వెతకాలి? మనం దాచబడిన ధనమును వెతికినట్లు, వెండిని వెతికినట్లు మనం వెతకాలి. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించగలం. ముందు మనం అలాగ వెతకాలి, మనలో ఆ తృష్ణ ఉండాలి, ఆ వాంఛ ఉండాలి. అలాగ ఉంటే దేవుడు మనలను అటు జీవితంలోనికి నడిపిస్తాడు. ఇట్టి ఆలోచనలోనైనా ప్రవర్తనలోనైనా నేను పాపము చేయకుండా పూర్తిగా జయించిన జీవితం నేను కలిగి ఉండాలి అంటే there is only one that can save me from that life. ఒకే ఒక్కరున్నారు నన్ను అట్టి జీవితం నుండి విడిపించి రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఆయన దేవుడు మాత్రమే. ఆయన అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఏమిటి ఆయన ఆజ్ఞ? కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ లస్ట్, ఫ్రీ ఆఫ్ యాంగర్, ఫ్రీ ఆఫ్ మనీ, ఫ్రీ ఆఫ్ యాంగ్షియస్నెస్. పూర్తిగా మోహము నుండి విడుదల, కోపము నుండి విడుదల, ధనాపేక్ష నుండి విడుదల, చింత నుండి విడుదల. కొండ మీద ప్రసంగం, అది ఆయన ఆజ్ఞ. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. ఇది నాకు ఇంపాసిబుల్ కదా, నాకు అసాధ్యం కదా, ఇది చాలా కష్టమయ్యా నేను ఈ ఆజ్ఞలు పాటించడం. దేవుడు అంటున్నాడు, ఐ విల్ సెండ్ యూ ఏ హెల్పర్. నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను నా ఆజ్ఞలు పాటించడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాథమిక పరిచర్య ఏమిటి అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేలాగా చేయడం, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేలాగా చేయడం, దేవుడు చూపించినటువంటి ఆ నూతన జీవితంలోనికి నడిపించడం. కాబట్టి నేను ఎన్ని భాషా వరాలు కలిగి ఉన్నా, ఎన్ని ఆత్మీయ వరాలు కలిగి ఉన్నా, ఎంత గొప్ప పరిచర్య చేసినా, నేను దేవుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను పాటించలేని జీవితం కలిగి ఉన్నాను అంటే దాని అర్థం నా పరిచర్యకు మూలము పరిశుద్ధాత్ముడు కాడు. గ్రహిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు జరిగించే మొట్టమొదటి పని, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మనం పాటించేలాగా చేస్తాడు. పూర్తిగా మోహము నుండి విడుదల, పూర్తిగా కోపం నుండి విడుదల, పూర్తిగా ధనాపేక్ష నుండి విడుదల, పూర్తిగా చింత విచారం నుండి విడుదల. ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఇవి లేవు అంటే మనము దేవుని ఆజ్ఞలు పాటించలేకపోతా ఉన్నాం అనగా దేవుని యొక్క సహాయం మనకు దొరకడం లేదు. దానికంతటికి మూలం మనము దేవుణ్ణి అంత తృష్ణతో అడగడం లేదు. ఆ నిజమైనటువంటి జ్ఞాన మార్గం గురించి, దేవుని మర్మం గురించి, ఆయన నిబంధన గురించి.
అలాగ మనం అడిగితేనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి మనం ఈ వచనాన్ని మనకు మనం అప్లై చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనకు అప్లై చేసుకొని చదువుకుందాం. నేను శరీరధారిగా ఈ భూమి మీద ఉండినప్పుడు మహారోదనముతో కన్నీళ్లతో నన్ను ఆత్మీయ మరణం నుండి రక్షించాలని నేను ప్రార్థనలను, యాచనలను భయభక్తులతో దేవునికి సమర్పిస్తే నేను అంగీకరించబడతాను. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సత్యమా అవాస్తవమా? సత్యం. ఆయన వాక్యము సత్యమైనటువంటిది. కాబట్టి మనం ఇటు జీవితంలోనికి అడుగు పెట్టలేకపోతున్నామంటే కారణం మనం ఇందాక చెప్పినటువంటి ప్రకారంగా మనం చెయ్యడం లేదు. పాపము మీద జయము నాకు కావాలి అనేది నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఉందా? అదే నిన్ను కన్నీటి ప్రార్థనలోనికి నడిపిస్తుందా? మహారోదనముతో ప్రార్థించే జీవితంలోనికి నడిపిస్తుందా? లేకపోతే వేరే కారణాల వలన మాత్రమే అలాగా కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా? యేసు ప్రభువు వారు అలాగా ఈ ఆత్మీయ మరణం నుండి తప్పించబడాలని ఆయన ప్రార్థించాడు. ఇది గ్రహించారు అపోస్తలులు. గ్రహించి మేము కూడా ఇట్టి జీవితాన్ని కలిగి ఉండాలి, మేము ఎరిగి ఉన్న ప్రకారం మీరు కూడా ఎరిగి ఉండాలి, ఆయన్ని సంఘం అంతా అలాగే ఎరిగి ఉండాలి. అది నేర్పించారు సంఘానికి. అందుకే ఇన్ని వేల సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము నిలవబడడానికి వారు ఒక పునాదిగా మార్చబడ్డారు. కాబట్టి నీవు నేను నిజమైనటువంటి దేవుని సంఘంగా, పునాదులు కలిగిన సంఘంగా ఉండాలి అంటే క్రీస్తు యొక్క అనుభవం గుండా, ఆయన నడిచిన నూతన మార్గం గుండా, జీవము కలిగిన మార్గం గుండా నడిచే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా కూడా ఇదే పద్ధతి కాదు, ఒక పద్ధతి ఏంటంటే బైబిల్ చదివే విషయంలో మొట్టమొదటగా ఆ మాట ఎక్కడ చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది అనేది చదివి ధ్యానం చేస్తే గొప్ప అద్భుత సత్యాలు మనం గ్రహించగలుగుతాం. గొప్ప అద్భుత సత్యాలు గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఫౌండేషన్ స్టోన్ ఈజ్ ద కీ స్టోన్ టు స్టాండ్, ఫర్ ఎ బిల్డింగ్ టు స్టాండ్. కాబట్టి మూలరాయి ఒక భవనము నిలువబడడానికి ప్రధాన మూలంగా ఉండాలి. అదే మనం పునాది రాయి అంటాం. కాబట్టి ఆ తొలి రాయి, ఆ మొదటి రాయి చాలా కీలకం. ఆ కాన్సెప్ట్లో మనం ఒకసారి కొన్ని ఆత్మీయ సత్యాలు బైబిల్ గ్రంథంలో వెతికితే చాలా అద్భుతమైనటువంటి సత్యాలు బయలుపరచబడతాయి. ఇక్కడ భయము, యెహోవా యందలి భయమే ఇట్టి ఆత్మీయ పరిపక్వతలని నడిపిస్తుందని చూసాం మనం. ఈ దేవుని యందలి భయం అనేటటువంటి కాన్సెప్ట్ ఒక్కసారి మనము మొట్టమొదటగా దేవుడు ఇందువలన నీవు నన్ను గూర్చి భయపడేవాడివని చెప్పిన సందర్భం ఒకటి ఉంది. అబ్రహామును గురించి. అబ్రహాము దేవునికి భయపడువాడు కాబట్టే దేవుడు పిలిచినప్పుడు తన స్వజనాన్ని విడిచి, తన స్వంత ఊరిని విడిచి దేవుడు చూపించబోయే స్థలానికి బయలుదేరాడు. అప్పుడు అనలేదు దేవుడు, నీవు నన్ను గూర్చి భయపడేవాడివి అని. ఆదికాండము 22వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయం.
22వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనంలో, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. కాబట్టి అబ్రహాము దేవునికి భయపడువాడని దేవుడు ఒక సంఘటన ద్వారా నిర్ధారించాడు, మనకు పాఠం చెప్పడం కోసం. ఏంటి అంటే అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహాం అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. కాబట్టి దేవునికి భయపడేవారమని నీవు నేను ఎప్పుడు దేవుడు సర్టిఫై చేస్తాడు అంటే, మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దాన్ని దేవుని కొరకు వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు సర్టిఫై చేస్తాడు. అప్పుడు అబ్రహాము అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది తన కుమారుడైనటువంటి ఇస్సాకుని. ఈ దినాల్లో మనం దేన్ని ప్రేమిస్తున్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించువాడుగా కనబడడానికి అబ్రహాము తను ప్రేమించు తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అక్కడ మొట్టమొదటిగా ఒక వ్యక్తిని గూర్చి దేవుడు సర్టిఫై చేస్తున్నాడు, నీవు భయపడు వాడవు నన్ను గూర్చి అని. నీవు నన్ను ఆరాధించడానికి వచ్చావు అనేది కూడా మొట్టమొదటిసారిగా అక్కడే ఆరాధన, వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించడం అనేది కూడా మొట్టమొదటిసారిగా అక్కడే కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి దేవునికి భయపడడం దేవుడు సర్టిఫై చేస్తున్నట్లుగా అక్కడే కనపడుతుంది. మొట్టమొదటిగా ఆరాధన అనేది ఏంటో కూడా అక్కడే కనబడుతుంది. ఆరాధన 5వ వచనంలో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి. చూడండి, మొట్టమొదటిగా దేవునికి మ్రొక్కడం అనగా ఆరాధించడం అనేది ఇక్కడే కనపడుతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి చూస్తే, ఈ సందర్భంలో మనం కనుక చూస్తే, దేవుణ్ణి ఆరాధించడం అంటే గివింగ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్, నీ యొక్క శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి ఇవ్వడం. ఎంతమంది అలాగా తమకు కలిగిన శ్రేష్టమైనటువంటి దానిని, తాము మిక్కిలిగా ప్రేమించేటటువంటి దానిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అట్టివారే ఆరాధించేవారు, అట్టివారు మాత్రమే దేవుని ఆరాధించేవారు. మనం చూస్తాం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనంలో, యెహోవా నామమున ఒక బలిపీఠమును గట్టి, అనగా యెరూషలేము దేవాలయాన్ని ఈ స్థలంలో కట్టమని దేవుడు ఆజ్ఞాపించిన స్థలం ఏంటంటే, ఎక్కడైతే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో ఆ స్థలాన్నే దేవుడు తన మందిరంగా నియమించుకొని ఏర్పాటు చేశాడు. ఈ దినాన మనము దేవుని యొక్క సంఘంగా, లేకపోతే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, నానా రకాలైనటువంటి డినామినేషన్స్లో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుడు కోరుకునే సంఘంగా ఎప్పుడు ఉండగలుగుతారంటే అబ్రహాము వంటి ఆరాధన జరిగించినప్పుడే, తము శ్రేష్టమైనటువంటి దానిని దేవునికి అర్పించినప్పుడే. అక్కడ దావీదు ఒక మాట అంటాడు, ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము
18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 18 నుండి 24వ వచనం వరకు. శ్రద్ధగా వినండి అందరూ. చదువమ్మా. దాపునకు చాలమ్మా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ మందు ఒక చోట రాయబడి ఉంటుంది, ఇక్కడేమో అరౌనా అని ఉంది. ఈ యెబూసీయుడైనటువంటి అరౌనా కళ్ళం వద్దకు దావీదు వచ్చినప్పుడు, దావీదు వచ్చి నేను యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టాలి అని అడిగినప్పుడు, అయ్యా నీకు ఏది నచ్చితే అది చేయి, బలిపీఠం కట్టడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, దహన బలికేమో ఎడ్లున్నాయి, కర్ర సామాన్లేమో కట్టెలుగా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నీ 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 అర్పణను దేవుడు అంగీకరించును గాక, తీసుకో అయ్యా అంటే దావీదు ఒక మాట అంటాడు అక్కడ, వెల ఇయ్యక నేను నీ యొద్ద తీసుకుంటానా. చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. 24వ వచనం. అందుకు రాజు అనగా దావీదు అంటున్నాడు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. ఏంటంట? ఫ్రీగా వచ్చింది నా దేవుడికి నేను అర్పిస్తానా? ఉచితంగా వచ్చిందని నేను అర్పిస్తానా? వెల చెల్లించి నేను అర్పిస్తాను. చూడండి, దేవునికి అర్పించాలి అంటే నీవు ఒక వెల చెల్లించాలి. We have to pay some price to be an offering to the Lord. దేవునికి అర్పణగా మనము అర్పించబడాలి అంటే మనము వెల చెల్లించాలి. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నాకెవరైనా మీరు శిష్యులుగా ఉండాలి అంటే మీరు కూర్చొని లెక్క వేసుకోండి. కూర్చొని లెక్క వేసుకోండి, లేకపోతే మీరు నాకు శిష్యులుగా ఉండనేరరు అని అంటాడు. లూకా సువార్తలో
ఉంటుంది. పద్నాలుగవ అధ్యాయంలో 26వ వచనం నుండి కనుక మనం చూస్తే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దానికి పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయానని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూసును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, నాకు శిష్యులు కావాలి అంటే మీరు కూర్చొని లెక్క చూసుకోవాలి. నీవు ఆ వేళ చెల్లించగలవో లేదో చూడండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను వెల చెల్లించి దేవునికి సమర్పిస్తాను. ఇంగ్లీష్ బైబిల్ అయితే చక్కగా ఉంటుంది. Do I offer to the Lord which costs me nothing? నాకు ఏమి ఖర్చు కానిది నేను దేవునికి అర్పిస్తానా? చూడండి, అదే స్థలంలో దేవుడు తన మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం మనం చూస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. చూసారా, ఏది దేవుని స్థలంగా మార్చబడుతుందంటే మనకుండినటువంటి శ్రేష్టమైనది దేవునికి అర్పించడానికి, మనము అత్యంత ఎక్కువగా ప్రేమించేది దేవునికి అర్పించడానికి సిద్ధపడతాము. అబ్రహాము వలె, దావీదు వలె ఖర్చు కానిది దేవునికి ఏది కూడా సమర్పించకుండా ఉంటామో, వెల ఇచ్చి దేవునికి సమర్పించే వారిగా ఉంటాము, శిష్యులం అవ్వడానికి వెల చెల్లించడానికి సిద్ధపడే వారిగా ఉంటాము. అట్టి స్థలము, అట్టి హృదయము దేవుని యొక్క మందిరంగా మార్చబడింది, దేవుని యొక్క నివాస స్థలంగా మార్చబడింది. కొద్ది నిమిషాలు మనము ఈ అబ్రహాము యొక్క కార్యాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము. దేవుడు ఎందుకు 300 సంవత్సరముల తర్వాత అబ్రహాము ఎన్నుకున్నటువంటి స్థలాన్ని తన మందిరంగా ఏర్పాటు చేసుకున్నాడు? కారణం అబ్రహాము యొక్క జీవిత విధానం. అబ్రహాము యొక్క జీవిత విధానం. ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, 22వ అధ్యాయం 3వ వచనం ఆదికాండము. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహామును దేవుడు అర్ధరాత్రి నిద్ర లేపి ఆ మోరియా పర్వతమందు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నువ్వు అతిగా ప్రేమించేటటువంటి ఇస్సాకు నువ్వు నాకు దహన బలిగా అర్పించాలి అన్నాడు.
మొట్టమొదటగా దేవుడు అబ్రహామును పిలిచాడు. మొదటి వచనంలో పిలిచినప్పుడు, చిత్తం ప్రభువా నేను ఉన్నాను అని అబ్రహాము అనడం మనం చూస్తాం. కాబట్టి దేవునికి శిష్యులైన ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి అనుభవంలో ఉండాలి. ఒంటరిగా మనము దేవునితో గడిపే సమయంలో నిద్ర పోవడానికి ఉపక్రమించినప్పుడు, పడక మీద ఒంటరిగా ఉండినప్పుడు, మన పని సమయాల్లో ఒంటరిగా ఉండినప్పుడు దేవుని స్వరాన్ని గుర్తుబట్టి, చిత్తం ప్రభువా నేనున్నాను, స్పీక్ లార్డ్ యువర్ సర్వెంట్ ఈస్ లిసనింగ్, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా మాట్లాడు అనే ప్రవర్తన ధోరణిలో మనం ఉండాలి. నిత్యము అలాంటి ధోరణిలో ఉండాలి. ఇక్కడ అబ్రహాముని అర్ధరాత్రి దేవుడు లేపినప్పుడు, చిత్తం ప్రభువా ఉన్నాను అన్న తర్వాత దేవుడు 3 దినాల సమయం ఇచ్చాడు. సరే, దహన బలి ఇమ్మన్నారు కదా. పొద్దున్నే లేచి ఒక బలిపీఠాన్ని అక్కడే నీ ఇంటి ముందే ఒకటి కట్టేసేసి, ఆ బలిపీఠం మీద నీ కుమారుని దహన బలిగా ఇమ్మని చెప్పలేదు దేవుడు. 3 దినముల ప్రయాణం అంత దూరంలో ఉండినటువంటి మోరియా పర్వతం మీద దహన బలి అన్నాడు. ఈ 3 దినాలు అబ్రహాముకు సమయం ఇచ్చాడు. ఏంటి? నాకు ఒక్కడే ఉండినటువంటి నా కుమారుణ్ణి నేను దహన బలి ఇవ్వాలా? అంత అవసరమా? నాకు ఇంత వెల చెల్లించడం నాకు అవసరమా? ఆలోచించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. యేసు ప్రభు వారు చెప్పినట్లుగా, ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండగోరితే వాడు కూర్చొని లెక్క పెట్టుకోవాలి, లెక్క చూసుకోవాలి. వెదర్ హీ కెన్ బి ఏబుల్ టు పే దట్ ప్రైస్, ఆ వెల చెల్లించగలడో లేదో. ఇక్కడ అబ్రహాంకు కూడా దేవుడు 3 దినముల సమయం ఇచ్చాడు. అయితే తెల్లవారు లేచి తన భార్యతో కూడా చెప్పలేదు అబ్రహాం, దాసులతో చెప్పలేదు, కుమారునితో చెప్పలేదు, ఎవరితో చెప్పకుండా తనే నిర్ణయం తీసుకొని బయలుదేరాడు. మనము దేవుని స్వరాన్ని స్పష్టముగా విన్నప్పుడు, గ్రహించినప్పుడు, వెంటనే మరొకరి యొక్క అనుమతి కోసమో, మరొకరి యొక్క సలహా కోసమో ప్రయత్నించకుండా లోబడే వారిగా మనం ఉండాలి. అబ్రహాం యొక్క జీవితం చూడండి. భార్యతో కూడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే మాట్లాడింది దేవుడు తనతో, భార్యతో కాదు. భార్య కూడా దేవునికి భయపడినదే, కానీ దేవుడు తనకు చెప్పాడు, తను లోబడాలి ముందు. ఇట్లా శారా దేవుడు నన్ను బలివ్వమన్నాడు అంటే నాతో చెప్పలేదుగా, నాకు కూడా చెప్తే అప్పుడు బలిద్దు అనే మాట వచ్చేదేమో. వెంటనే విధేయత చూపించడం చూడండి అబ్రహాము. మనము కూడా దేవుని స్వరాన్ని స్పష్టంగా వినినప్పుడు ఇలాగ ప్రతిస్పందించే వారిగా ఉండాలి. ఆ తర్వాత 3 దినముల ప్రయాణం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దూరం నుండి ఆ స్థలాన్ని చూచి, నేను నా కుమారుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి బలి అర్పించి వస్తామని చెప్పని తన దాసులతో చెప్పి కుమారుని తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ దారిలో తన కుమారుని మీద ఆ కట్టెలు అవన్నీ పెట్టాడు. ఎంత వయసు ఉంటే పిల్లలు అంత దూరము కొండెక్కి అంత భారాన్ని, ఆ బరువు కలిగినటువంటి కట్టెల భారాన్ని మోస్తూ కొండ ఎక్కగలరు? కనీసం టీనేజ్ అయితే దాటి ఉంటుంది, 19 సంవత్సరాలు దాటైతే ఉంటాయి, 20వ పడిలో ఉండి ఉండవచ్చు. ఇస్సాకు 20 సంవత్సరముల వయస్సులో తీసుకొని వెళ్తా ఉన్నాడు. మోసుకొని వచ్చాడు ఇస్సాకు. ఆడకు రాగానే ఇస్సాకును బంధించాడు, ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. 20 సంవత్సరముల వయసున్న కుమారుడు
తన తండ్రి తనను చంపబోతూ ఉంటే మౌనంగా విధేయత చూపించగలడా? ఈ దినాల్లో మనకైతే అది ఒక పెద్ద సవాలు. చూడండి, అబ్రహాముకు ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఇస్సాకు తన తండ్రిని అంతగా ఎరిగినటువంటి వాడు. నా తండ్రి దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు, నా తండ్రి దేవునికి విధేయుడు, నేను నా తండ్రికి లోబడాలి. కుటుంబాలు ఇంటి విధేయతతో ఉండాలనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే కుటుంబం మొత్తము లోబడడం అనేది చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. ఇస్సాకు యొక్క విధేయత చూడండి, ఎదురు తిరగకుండా లోబడ్డాడు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మొట్టమొదటగా ఆ పదం ఎక్కడొస్తుంది? నిబంధనను నా నిబంధనను నేను వారికి తెలియజేస్తానన్నాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నా నిబంధన నేను తెలియజేస్తానన్నాడు. ఈ నూతన నిబంధన జీవితం అంటే ఏంటో, ఈ జీవం కలిగినటువంటి మార్గంలో నడవడం అంటే ఏంటో, ఈ నూతన నిబంధన మనకు అర్థం కావడం అంటే ఏంటో, ఆ నిబంధన తెలియజేసుకోవడం అంటే ఏంటో, ఆ నిబంధన అనే మొట్టమొదటి పదం కూడా ఎక్కడొస్తుందో తెలుసా? ఆశ్చర్యకరంగా అబ్రహాము వెళ్తున్నటువంటి ఈ దశలోనే వస్తుంది. ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తాం. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. 18వ వచనము, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించవలెను. చూడండి, ఒకసారి మనము ఈ మాటను ధ్యానం చేస్తే, ఎప్పుడు దేవుని నిబంధన మనతో స్థిరపరచబడుతుంది అంటే ఎప్పుడు? కుటుంబం అంతా రక్షణ ఓడలోనికి అడుగు పెట్టాలి. నీతో పాటు నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు అందరూ రక్షణ ఓడలో ప్రవేశించాలి. అందుకే కుటుంబం మొత్తము రక్షింపబడడం అనేది చాలా ప్రాముఖ్యం. లేకపోతే మనం ఎన్నటికీ కూడా దేవుని యొక్క నిబంధనను అర్థము చేసుకోలేము. ఈ నూతన జీవిత విధానాన్ని ఎన్నడూ అర్థం చేసుకోలేము. యేసును అపోస్తలులు ఎరిగిన రీతిగా మనము ఎరుగలేము. చూడండి, ఇక్కడ అబ్రహాము కట్టెల మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఇస్సాకు యొక్క విధేయతను చూస్తూ ఉన్నాం. కుమారుడు లోబడడం. ఆ తర్వాత ఇంకా మనం నిజంగానే ఆయన సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. అప్పటిదాకా ఏదో ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడులే, చూద్దాం, మనమైతే ముందు నటిద్దాం లోబడుతున్నట్టు, ముందు ప్రయత్నం అయితే చేద్దాం అని అబ్రహాం చేయలేదు. సంపూర్ణ విధేయత. అబ్రహాము నిజముగా సిద్ధపడ్డాడు. తన చెయ్యి చాపి కత్తి ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు మరలా దేవుని స్వరం వినబడింది, ఆగు, నేను ఎందుకు ఆగుతాను? నువ్వు చెప్పావుగా, వధించమన్నావుగా, ఇప్పుడు ఎందుకు ఆగుతాను అనలేదు. వెంటనే ఆగిపోయాడు. అబ్సల్యూట్ ఒబీడియన్స్, స్పష్టమైనటువంటి విధేయత. దేవుడు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేలాగా, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేసేవారిలాగా విధేయులంగా మనం దేవుని సన్నిధిలో ఎదగాలండి. అలాగ మనం ఎప్పుడు ఎదగగలమంటే దేవుణ్ణి భయభక్తులు మనం సేవించినప్పుడే. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు యేసు ప్రభువు వారు ప్రతిష్ఠించినటువంటి జీవము కలిగినటువంటి మార్గంలో, నూతన మార్గంలో మనం ఎందుకు నడవలేకపోతా ఉన్నాం? పాత నిబంధన భక్తులు నడవగలిగినంత గొప్పగా మనం ఎందుకు వెదకలేకపోతా ఉన్నాం? ఏం మిస్ అవుతున్నాము? దేవుని అందరి భయాన్ని మిస్ అవుతా ఉన్నాం. బైబిల్లో మొట్టమొదటి వచనం ఏమని రాశాడు దేవుడు? చదవండి, మొట్టమొదటి వచనం బైబిల్ గ్రంథంలో
దేవుడు రాయించిన మొట్టమొదటి వచనం సృష్టి ఎలాగా ఆరంభించబడింది అనేది కాదు. సృష్టి ఎలాగా ఆరంభించబడింది, ఆ క్రమం ఏంటి, ఎవరిని ముందు సృజించాను అనేది కాదు. ఆదికాండము రాసింది మోషే భక్తుడు. అబ్రహాము తర్వాత 400 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి మోషే భక్తుడు. అబ్రహాముకు ముందు ఇంచుమించు 200-300 ఏండ్ల ముందు బైబిల్ గ్రంథంలో దాదాపుగా ఏ పుస్తకం తీసుకున్నా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం రాసిందే ఉంటుంది. ఒక లూకా అన్యుడు. కానీ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా వ్రాయబడినటువంటి పుస్తకం ఏంటో తెలుసా? సృష్టి ఆరంభాన్ని గురించి కాదు, దేవునికి భయపడు ఒక వ్యక్తి ఒక జీవితాన్ని గురించి. యోబు గ్రంథం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. బైబిల్ గ్రంథం యొక్క మొట్టమొదటి మాట సృష్టి ఆరంభం ఎలాగుంది అని కాదు, సృష్టి క్రమం కాదు, దేవుడు జరిగించిన వింతైన పనులను గురించి కాదు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటగా మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది, ఆశించేది ఏంటి అంటే మనము దేవునికి భయపడేవారిమా కాదా? చూడండి, ఆయన శరీరధారి అయి ఉండిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించాలి, ఆత్మీయ మరణం నుండి తప్పించాలి. అలాగ నేను తప్పించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా నేను ఉండాలి అని యేసు ప్రభువారు మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థించాడు. అందువలన ఆయన ప్రార్థన అంగీకరించబడింది. అందుకే ఆయన పాపమును జయించిన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. శోధనను సహించిన వానిగా నిలవబడ్డాడు. ప్రతి బలహీనతలో ప్రవేశించి పాపం లేని వానిగా బయటకు రాగలిగినాడు. నీవు నేను అట్టి క్రొత్త నిబంధన జీవము కలిగిన మార్గంలో నడవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనతో మనం కోరుకోవలసిన మార్గాన్ని కోరుకోవడానికి కారణమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, ఈ కలువరి ప్రేమను గ్రహించిన వారమైతే ఎంతటి హీన స్థితిలో ఉండిన మమ్ములను మా స్థానమందు నిలిచి మా శిక్షను భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చి అత్యున్నత రాజ్యమందు మాకు స్థానం ఇవ్వడానికి ప్రభువా, నీవు ఈ భూమి మీద మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆత్మీయ మరణం నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలంటే ఎలాగుండాలో నేర్పించడానికి నీ జీవితకాలం అంతా ప్రభువా ప్రార్థించావు. మా తండ్రి, ఇప్పుడైతే మేము నీ యొక్క ప్రేమను మరచిపోయి నీవు ఇచ్చిన ఈ నూతన నిబంధనను నిర్లక్ష్య పెట్టి ఇంకా ఇంకా ధర్మశాస్త్రానికి లోనైనటువంటి పాప శాపములకు లోనైనటువంటి బ్రతుకులో ప్రభువా ఇంకా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ యందు భయాన్ని మాకు నేర్పించండి. నీ యందు భయభక్తులు కలిగిన వారినే ప్రభువా నీవు మొదట దృష్టిస్తావని,
ఈ బైబిల్ గ్రంథంలో నీవు రాయించిన మొట్టమొదటి మాట, ఇదిగో నా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తండ్రి, మేమందరం కూడా అట్టి సాక్ష్యము కలిగిన వారమై ఈ భూమి మీద నిన్ను మహిమపరచునట్లు మా హృదయాలలో దేవుని భయమును పుట్టించండి. తద్వారా నీ యొక్క గొప్ప ప్రణాళిక, నీ యొక్క నిబంధన లోతు ప్రభువా, నీ యొక్క మర్మము గ్రహించి తండ్రి మేము సరిగా ఎలాగా నీ మార్గంలో నడవాలో కోరుకున్నట్లు మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.